ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు దారుణంగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలు దోషులను శిక్షించడంలో మేనమేషాలు లెక్కించడం వల్ల సమాజంలో చట్టాల పట్ల నమ్మకం పోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంగనాల రమాదేవి అన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు గోవిందమ్మ, రాజేశ్వరి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కిరణ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరాస్వామి, కమిటీ సభ్యులు కార్తీక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో, బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్కతాలో ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి వైద్య విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలు, విద్యార్థులకి ఎక్కడ చూసినా కానీ రక్షణ లేకపోతా ఉంది. ఈరోజు వైద్య విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి మన దేశంలో ఏర్పడుతూ ఉంది. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఇలాంటి దారుణం జరగడం అంటే ఈరోజు సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే మనం గతంలో చూసామో నిర్భయ ఘటన, నిర్భయ 2 లాగా ఈ ఘటనని జరిగినటువంటి పరిస్థితి తెలియజేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వం నిరసన ఎవరు మేము తెలిపిద్దని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం చేతిలో అన్ని అధికారాలు ఉంటే ప్రభుత్వం ఎవరి మీద నిరసన తెలియజేసింది? అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని ఒక 2-3 గంటల్లోనే వేరే కాలేజీకి ప్రిన్సిపాల్గా ఎట్లా కేటాయిస్తారు? అతనిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలు, విద్యార్థులు, యువత, సభ్య సమాజం కూడా ఈ ఘటనని ఖండిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఘటన చూస్తూ ఉంటే ఈరోజు బయట ఉన్నటువంటి వేల మంది దుండగులు అక్కడికి వెళ్ళి వైద్యుల మీద
అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపుమాపేదాని కోసం దాడి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి, ఆ దోషులు కఠినంగా శిక్షించాలి. ఎవరైతే అక్కడొచ్చేసి సంజయ్ అనేవాడు నేను అత్యాచారం చేశాను నన్ను ఏమైనా చేయండి అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏం చూపిస్తూ ఉన్నాయి, సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పేసి చూపిస్తూ ఉన్నటువంటి ఆధారాలను పక్కన పెట్టేసి రూపుమాపాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు ప్రజానికం అందరూ కూడా ఈ ఘటనను చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఘటన నిందితులు ఎవరో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి దేశంలో రాష్ట్రాల్లో మహిళలకు భద్రత రక్షణ అమ్మాయిలు కల్పించాలని చెప్పేసి మేము ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 9వ తేదీన కోల్కతాలో ట్రైనీ విద్యార్థి మీద అత్యాచార ఘటన జరిగింది. దీని మీద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐద్వా సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేశంలో గతంలోనే నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది. దానిని మించి ఈరోజు ఈ నెల ఆగస్టులో కోల్కతాలో జరిగింది. దీన్ని యావత్ భారతదేశం అట్లానే విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజున సగటుకి 70-80 అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్న రోజుకి ఘటనలు టెక్నాలజీ సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్న అత్యాచార ఘటనలు అనేది మహిళల మీద విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు ఉద్యోగ అవకాశాలు కల్పించి పోలీసులు పెరుగుతూ ఉన్నా కూడా ఇటువంటి అత్యాచార ఘటనలు అడ్డుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళల్ని ఈరోజు ఒక ఆట బొమ్మలాగా చిన్న వస్తువులాగా చూడడం జరుగుతూ ఉంది. అటువంటి కారణంగానే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం అట్లానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళా కోర్టులు చట్టాలు కఠినంగా అమలు చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వీరస్వామి, ఒంగోలు నగర కార్యదర్శి ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం అలాగే డివైఎఫ్ఐగా మేము ఈరోజు ఆగస్టు 9వ తారీఖున జరిగిన లేడీ మహిళా ట్రైనర్ అయినటువంటి 31 ఏళ్ల వయసు గల స్త్రీ మీద సంజయ్ రాయ్ అనే వాలంటీరు అత్యాచారం చేసి సామూహిక అత్యాచారం చేసి మరీ చంపేసి ఆమె బాడీ మీద నగ్నంగా సెమినార్ హాల్లో పడేయడం అనేది చాలా విషాదకరం. దేశం మొత్తం చాలా భయాందోళనగా అసలు నిర్భయ తర్వాత అంత పెద్ద ఘోరం జరిగిందంటే అసలు మమతా బెనర్జీ రాష్ట్రంలో పార్టీ ఏమాత్రం గ్రహించకపోవడం స్పందించినా కానీ చర్యలు తీసుకోకపోవడం జరిగింది. అటువంటి దాని మీద ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం డివైఎఫ్ఐగా మేము నిరసన తెలియజేస్తున్నాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులకు శిక్షించాలి. అలానే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజ్కి పంపించాలన్నా చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఒక లేడీ డాక్టర్కే అంత రక్షణ లేనప్పుడు మాలాంటి స్టూడెంట్స్కి ఏముంటుంది? వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.